విజయవాడ ధర్నా చౌక్ లో వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. వాలంటీర్లకు న్యాయం చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించి 10,000 వేతన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల్లో తమకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా 6 నెలలుగా మభ్యపెడుతున్నారని వాలంటీర్స్ అసోసియేషన్ కార్యదర్శి మమత ఆరోపించారు. పెండింగ్ బకాయిలను చెల్లించడంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లక్షల 60,000 మంది వాలంటీర్ ద్వారా మీరు మరి ఎన్నికల ముందు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏం చేస్తున్నారండి? మేము 6 నెలల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాం కదా, మీకు కనిపించడం లేదా అండి? మీరు మమ్మల్ని కరోనా సమయంలో మరి వరదల్లో మన వాడుకున్నారు కదండి, మరి లేని బిడ్డలు ఎలా తీసుకొచ్చి బయట వాడుకున్నారండి? జీవో లేదన్నారు. ఏ జీవోతో మా పేపర్ అలయన్స్ రద్దు చేశారు? ఏ జీవోతో వరదల్లో మమ్మల్ని రమ్మని టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సనాతన ధర్మం అని, ఏదండి మీ ధర్మం అని అడుగుతున్నాము. మరి ప్రతి మహిళకి ఎక్కడ అధర్మం జరగకుండా మేము చక్కగా అందరినీ చూస్తామన్నారు. మరి ఏదండి మీ ధర్మం అని మేము అడుగుతున్నాము. ఈ రోజు మీరు మమ్మల్ని నడి రోడ్డు మీద పడేయడం ఇదేనా మీ ధర్మం? మరి అది ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ లో మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తామన్నారు. ఇదేనా అండి స్కిల్ డెవలప్మెంట్ అంటే? నడి రోడ్డు మీద మమ్మల్ని ఉంచబెట్టి ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడమేనా మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్? మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. ఉగాది రోజున తీపి కబురు అన్నారు. ఏదండి మీ తీపి కబురు? ఇదేనా మీ తీపి కబురు మాకు ఇచ్చేది? మీరు కనుక మా వ్యవస్థని కొనసాగించిన ఎడల మమ్మల్ని అందరినీ మీరు ఈరోజు ఎలా అయితే రోడ్డు మీద తీసుకొచ్చారో ఇదే రానున్న రోజుల్లో మరీ తీవ్రంగా మేము వెళ్తామని మిమ్మల్ని ఒక సభ ద్వారా సమయంగా వేడుకుంటున్నామండి.